ఇవాళ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సమావేశానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గ్రామస్థాయి నేతలు క్రియాశీలక కార్యకర్తలు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్ నుండి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వచ్చారు. పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 4 బస్సులు 18 కార్లలో దాదాపుగా 320 మంది గ్రామస్థాయి ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు హైదరాబాదులో ఎల్బీ నగర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు వార్డు కమిటీ అధ్యక్షుల సమ్మేళనానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు వారు అందరూ చాలా గ్రామ కమిటీ అధ్యక్షులతోటి వార్డు కమిటీ అధ్యక్షులతోటి నేరుగా మాట్లాడే అవకాశం కొందరికి దక్కుతుంది. ఇంకొక విషయం, ఈ నియోజకవర్గంలో మనందరి అభిమాన నాయకుడు సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు మరి ఒక్క పిలుపుతో మరి ఇలా 100 మంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు 4 బస్సులు మరి దాదాపు మాకున్న సమాచారం ప్రకారం దాదాపు 4 వీలర్స్ ఒక 17-18 4 వీలర్స్ మరి ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఈ సభను జయప్రదం చేయడానికి వెళ్తున్నటువంటి శుభ సందర్భంలో పిలుపు ఇచ్చిన వెంటనే విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను.